రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్రలో ఘోరంగా విఫలమైందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఈ మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులకు గురి చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేశారని పేర్కొన్నారు. పార్టీ పరిస్థితి దృష్ట్యా భారతీయ జనతా పార్టీకి ఒక మంచి అవకాశం, అది నా నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి అవకాశం. వాళ్ళకి అభ్యర్థులు దొరుకుతలేరు. 4 రోజులైతే నాయకులు కూడా దొరకరు, అందరు జైళ్ళలో ఉంటారు. అది రేవంత్ రెడ్డి నియత్ చక్కగా ఉంటే. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మన నియోజకవర్గంలోనైతే మనం ఎట్టి పరిస్థితుల్లో చేజారుకోవద్దు. దానికి తగ్గట్టు స్ట్రాటజీ, వ్యవహారము అన్నీ ఏ రకంగా ఉండాలన్నది మేము మాట్లాడడం జరిగింది. ఏమైనా ఉంటే మీరు అడగండి. చెప్తే కదా ఇప్పుడే ఎట్లా వెళ్ళిపోయింది. ఇక్కడైతే మనకి టీఆర్ఎస్ ఎక్కడ కనబడతలేదు, ఇందూరు జిల్లాలో కనబడతలేదు. ఈడ కూడా నాకున్న 2 నియోజకవర్గాలలో కూడా టీఆర్ఎస్ టికెట్ అడిగేట వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. అది గుడ్ ఆపర్చునిటీ ఫర్ బీజేపీ టు స్ట్రెంగ్థెన్ ఫర్దర్. చూడండి, ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రా అంటే చేసిండ్రు, దానికి అనేక రుజువులు ఉన్నాయి. వాళ్ళని అరెస్ట్ చేస్తారా లేదా అన్నది రేవంత్ నియత్ మీద ఉంటుంది. రేవంత్ ప్యాకేజీలకి అమ్ముడు పోతాడా లేకపోతే నిజాయితీగా పనిచేస్తాడా దాని మీద ఉంటుంది. చెర్సీ అంటే తెలుసా? చెర్సీ కా క్యా క్యారెక్టర్? డ్రగ్స్ తీసుకున్నటువంటి ఏం క్యారెక్టరే? డ్రగ్ తీసుకునే కాదు, ఇంకో కేసు పెట్టాలి, డ్రగ్ పెడ్లర్ కేసు పెట్టాలి, డ్రగ్స్ ని ప్రమోట్ చేసిన కేసు కూడా పెట్టాలి. ఈజ్ పాబ్లో ఎస్కోబార్ ఆఫ్ తెలంగాణ. దాంట్లో కూడా డబ్బు సంపాదించారు వీళ్ళు కల్వకుంట్లో. ఇప్పుడు పార్టీ మారినైనా మారలేదని చెప్తే ఏంటన్నట్టు మళ్ళీ మాట్లాడినట్టే కదా. ఈ అన్నిట్లా నాకు మనస్ఫూర్తి నేను మాట్లాడా, నా తండ్రితో సమానుడు. జీవన్ రెడ్డి గారికి ఏ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీ ట్రీట్ చేస్తున్నదో ఇది మంచి పద్ధతి కాదు. పార్టీలో పక్కన పెట్టారు అటువంటి వ్యక్తిని ఈ వయసులో హింసించడం, దానంత పాపం ఇంకోట్లేదు. నేను ఇప్పుడు ఎలక్షన్ల టైం కానీ నేను నిజంగా కూడా నాకు కూడా బాధ ఉంది. చక్కగా పోయి ఆయన పోయి పలకరిద్దామని ఉంది. ఎలక్షన్స్ టైం కాబట్టి కుదరలేదు. బాగుండదేమో, ఆయన కూడా మంచిది కాదు. నేను ఎప్పుడు గౌరవిస్తాను, అది ఆయనకు కూడా తెలుసు. ఆయనతో కొట్లాడి కూడా ఇష్టం లేకుండా నేను లోపల అనుకుంటుంటే ఈ పెద్దవాళ్ళ చెట్టు ఎందుకు వస్తుండే కరీంనగర్ పోవాలి, కానీ ఆయన కరీంనగర్ ఎక్కువ సూపర్ ఇస్తుంది, ఇక్కడికి ఎందుకు వస్తుండే అనుకుంటుండే.